హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. అండ్ ఈరోజు అయితే నితిన్ గారి తమ్ముడు సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. తమ్ముడు బ్యాంగర్ అనే టైటిల్తో అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు. తమ్ముడు సినిమా టైటిల్ అంటే గుర్తొచ్చేది మనకి ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమానే. అండ్ ఆ సినిమా పేరుతో అయితే ఇప్పుడు నితిన్ అయితే వస్తున్నాడు. అండ్ ఈ సినిమా చాలా రోజుల నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చాలా రోజుల తర్వాత నేను స్టార్ట్ చేసి కూడా ఒక 1 year 2 years అయింది. ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే జూలై 4th అయితే రిలీజ్ అవుతుంది. ఆ మూవీ ప్రమోషన్స్ అయితే ఇప్పుడు బాగా అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాలో విశేషం ఏంటంటే యాక్ట్రెస్ లయా గారు చాలా రోజుల తర్వాత అయితే రీఎంట్రీ ఇస్తున్నారు. అండ్ తమ్ముడు మూవీ యాక్టెడ్ బై నితిన్ గారు అండ్ లయా, సప్తమి గౌడ అండ్ వర్ష బొల్లమ్మ అండ్ స్వాసిక అండ్ డైరెక్టెడ్ బై వేణు శ్రీరామ్ గారు అంటే MCA, వకీల్ సాబ్ సినిమా తీసిన ఆయన. ఈ 2 మూవీస్ అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడైతే చాలా గ్యాప్ తర్వాత అయితే అండ్ లాస్ట్ టైం అయితే ఇంతకుముందుకు అల్లు అర్జున్తో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తారు, కానీ అది పుష్ప మూవీ ఉండడం వల్ల అయితే అది జరగలేదు. అండ్ తర్వాత అయితే వేణు శ్రీరామ్ గారు నితిన్ గారితో తమ్ముడు అనే సినిమా అయితే చేస్తున్నారు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసి మనం అండ్ రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ట్రైలర్ చూసే ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. ఇప్పుడైతే తమ్ముడు ట్రైలర్ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. మీ అక్కను చూసావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది, కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు. చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. నిలబెడతా. ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే దారి. వేరే కన్నుండి ఒక్క అడుగు కూడా బయటికి తీయలేరు. ఏదైనా సరే మొదట మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళండి. ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్ తో చెప్తే యాక్షన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. మాస్ డెత్స్ ఈ ప్రాంతం అంతా శ్మశానంలో మారుతుంది. మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. ఫిల్మ్ బై శ్రీరామ్ లయా గారు. నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. తమ్ముడు ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఇప్పుడే తమ్ముడు ట్రైలర్లో చూపించినట్లయితే కనుక యాక్ట్రెస్ లయ గారు నితిన్కి అక్క అవుతుంది అనుకుంటా. అండ్ లయ గారు తమ్ముడు అయి ఉంటాడు. అండ్ ట్రైలర్ అయితే ఒక ఇచ్చిన మాట కోసం అయితే అక్క తప్పు చేసింది, కానీ ఆ మాట నిలబెట్టడానికి ఒక తమ్ముడుగా వస్తాడు. తమ్ముడు ఏం చేస్తాడనేది ఈ తమ్ముడు స్టోరీ అని అనుకుంటా. ఇందులో అయితే చాలా యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ హీరోయిన్స్ అయితే వర్ష బొల్లమ్మ గారు అండ్
సప్తమి గౌడ అంటే మనకు కన్నడ ఫిలిం కాంతార సినిమాలో చేసిన హీరోయిన్. అండ్ అండ్ ఇప్పుడైతే ఈ సినిమాలో చేస్తుంది. అలాగే వర్ష బొల్లమ్మ చాలామందికి తెలుసు. అండ్ ట్రైలర్లో అయితే విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ బీజిఎం కూడా అజనీష్ లోక్నాథ్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని చోట్ల గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక అక్క తమ్ముడు మధ్య ఒక బాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అక్క తమ్ముడు మధ్య బాండింగ్ ఈ స్టోరీ అనుకుంటా. అండ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు తీసిన లాస్ట్ టైం వకీల్ సాబ్ అండ్ ఎంసీఏ సినిమా అయితే చాలా మంచి హిట్లు అయితే అయ్యాయి. వకీల్ సాబ్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత అయితే ఈ సినిమా తీస్తున్నాడు. అండ్ ఈ సినిమా కూడా చాలా విజువల్స్ అన్నీ ఒక స్టోరీ మొత్తం ఒక ప్రాంతంలో అయితే తీసుకున్నట్టున్నారు. అండ్ ఆ ప్రాంతంలో వచ్చిన ఏదో సమస్య గురించి అనుకుంటా. అండ్ చాలా బాగుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అండ్ దిల్ రాజు గారికి ఆ దిల్ అనే పేరు వచ్చిందే నితిన్ గారి వల్ల. అండ్ నితిన్ గారితో తీసిన దిల్ మూవీ ఆయన ఫస్ట్ ఫిలిం దిల్ మూవీ ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ ఆ మూవీ అయితే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పట్లో. అందుకే ఆయన రాజు ముందర దిల్ అని చేర్చుకున్నాడు పేరు ముందర. అండ్ ఇప్పుడైతే వీళ్ళ కాంబోలో వస్తున్న ఇది 3వ సినిమా, తమ్ముడు సినిమా. అండ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు కాబట్టి డౌట్ లేదు, ఖచ్చితంగా హిట్ అయితే అవుతుందంటున్నాను. అండ్ యాక్ట్రెస్ లయ గారు హీరోయిన్గా చేసి చాలా గ్యాప్ తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇస్తున్నారు. అండ్ మంచి కంబ్యాక్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నితిన్ గారికి కూడా చాలా ఇప్పుడైతే ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చిన రాబిన్ హుడ్, అంతకు ముందుకు వచ్చిన ఎక్స్ట్రా, ఇవన్నీ చాలా అన్నీ ఫ్లాప్ మూవీసే. ఈయనకు కూడా చాలా హిట్ అయితే చాలా అవసరం ఇప్పుడు. ట్రైలర్ చూస్తున్న కొద్దీ సినిమా హిట్ అవుతుందని ఒక పాజిటివ్ అయితే ఉంది. ఇందులో అయితే చాలా పాజిటివ్ విషయాలు అయితే ఉన్నాయి. అండ్ నితిన్ గారు లుక్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమా అయితే July 4th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నాకైతే ఈ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Cage 20 Creative World. Keep watching. Until then, bye bye.